అందరికీ నమస్కారం. వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు రేపటితో ముగియబోతున్నాయి. రేపటి లోపల ఈ ఒక్క పని చేసినట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. అమ్మవారిని సస్యదేవత అని పిలుస్తారు. పూర్వకాలంలో రైతులు తమ పంటలు బాగా పండడానికి, పొలాలు సస్యశ్యామలంగా ఉండడానికి అమ్మవారిని ధూపదీప నైవేద్యాలతో పూజించేవారు. అంతేకాకుండా అమ్మవారిని నిశిరాత్రి దేవత అంటారు. అమ్మవారికి రాత్రి సమయంలో పూజించడం చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఎన్నో రకాల సమస్యలు, అడ్డంకులు తొలగిపోవడానికి అమ్మవారికి కందగడ్డ దీపంతో పూజించేవారు. ఎన్నో రకాల సమస్యలతో ఇబ్బంది పడేవారు. అలాగే అడ్డంకులు తొలగిపోవడానికి అమ్మవారిని పూజిస్తారు. భూమి నుండి పుట్టిన కందగడ్డ దీపం శ్రేష్టమైనదని చెప్తారు. అమ్మవారికి కందగడ్డ దీపం సాత్వికమైన ఆహారం తీసుకోవడం మంచిది. ఒకవేళ మీ దగ్గర అమ్మవారి పటం లేదా విగ్రహం లేనట్లయితే లలిత అమ్మవారు లేదా దుర్గా అమ్మవారిని పూజిస్తే సరిపోతుంది. వారాహిదేవి అమ్మవారి పటం గాని విగ్రహం గాని ఉన్నట్లయితే నిమ్మకాయలు సమర్పించాలి. లేదు లలితా మాతని గాని దుర్గా అమ్మవారిని గాని మీరు పూజిస్తున్నట్లయితే పాదాల వద్ద ఒక నిమ్మకాయను ఉంచి పూజించాలి. అమ్మవారికి బెల్లంతో చేసిన వంటకాలు ప్రీతికరమైనవి కాబట్టి ఆ రోజున బెల్లంతో చేసిన పానకాన్ని అమ్మవారికి సమర్పించడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఈ రోజున అమ్మవారి అష్టోత్తరం, వారాహిదేవి అష్టోత్తరం లేదా ఇప్పుడు నేను చెప్పే మంత్రాన్ని 108 సార్లు పఠించుకోవడం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. ఓం ఐం గ్లౌం నమో వారాహిదేవి నమః. ఓం ఐం గ్లౌం నమో వారాహిదేవి నమః. నమో వారాహిదేవి నమః. చూసారు కదండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.